మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. మొత్తం మోడీజీ గురించి అదేదో ఒక నెగిటివ్ లాగా చెప్పేశాడు అతను ఎవరో. దాని కింద ప్రతి కామెంట్ ఇది నిజమే అని చెప్పేసి ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అంటారండి. ఆ వీడియోకి ఆపోజిట్గా ఒక్క కామెంట్ కూడా నెగిటివ్గా రాలేదు. అంటే ఎన్ని డిలీట్ చేశారో చూడండి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న కామెంట్స్ని మాత్రమే అలానే ఉంచేశారు. ఇతని పేరు ఏం పేరు తెలియదు, ఫ్యాక్ట్స్ ఫర్ యూ అంట. 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చేసేది ఏదో కానీ వెనక ముందర చూసుకోవాలి కదయ్యా. మొత్తం చూశానండి ఇతగాడి వీడియో. అందులో చెప్పిన మ్యాటర్ చూశాక వీడు ఒక యూట్యూబరో లేక బయట ఏదో వేరే వాళ్ళకి పనిచేసే పిల్ల బచ్చాగాడు ఉన్నట్టున్నాడు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ అబ్బా. ఏ పాయింట్ వదులుకోకుండా A to Z అన్ని పాయింట్స్కి డిస్కస్ చేద్దాం. నేను సమాధానం చెప్తా. మస్తు సినిమాలో పని చేయొచ్చు, మంచి స్క్రిప్ట్ రైటర్గా మనోడు. అది సంథింగ్ నేను చూసినప్పుడు 50,000 వ్యూస్ అయితే ఉన్నాయి. మరి ఒక్క కామెంట్ కూడా ఆపోజిట్ లేకుండా అన్ని ఎలా డిలీట్ చేశారు అయ్యా? ఏంట్రా ఇది? మరి ఈ దేశాన్ని మొత్తం అమ్మేస్తున్నారు, ప్రాజెక్టులు అన్ని ఫేకు, ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని ఆ వీడియోలో వాళ్ళు చెప్పిన విధానం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుందండి. కానీ ఒక విషయాన్ని పైన చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. అదే విషయాన్ని డెప్త్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్, ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు వాస్తవాలు వేరేలా ఉంటాయి. దశాబ్దాలుగా మన దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎందుకు వెనుకబడిపోయిందో, ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్లో మనం నిలబడాలంటే ఎలాంటి స్ట్రాటజీలు వాడాలో ఇవన్నీ తెలియకుండా కేవలం విమర్శల కోసమే వీడియోలు చేస్తే జనాలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయండి చెప్పండి. అందుకే ఈరోజు ఈ ఎపిసోడ్లో వాళ్ళు చెప్పిన ఒక్కో పాయింట్ని పట్టుకొని దానికి సంబంధించిన పూర్తి డేటా టెక్నికల్ లాజిక్స్లో మన స్టైల్లో డీకోడ్ చేద్దాం. వీడియో చూద్దాం. తర్వాత మోడీ గారు 2017 హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల టైంలో హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణించే రోజులు రావాలి, అదే నా కల అని చెప్పాడు. इस देश की जो सुविधाएं अमीरों को प्राप्त हैं, वो मेरे देश के गरीब को भी मिलनी चाहिए. जो सामान्य व्यक्ति हवाई चप्पल पहन करके घूमता है, वो मुझे हवाई जहाज में दिखना चाहिए. ये मेरा सपना है. మరి ఆ మాటలు మర్చిపోయాడో ఏమో గాని ఉన్న ఎయిర్పోర్ట్లని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. రూల్స్ ప్రకారం ఒక ఎయిర్పోర్ట్ ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే లీజ్ కి ఇవ్వాలి. కానీ మోడీ గారు రాత్రికి రాత్రే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా లీజ్ కి తీసుకోవచ్చని రూల్స్ ని మార్చాడు. దాంతో ఎయిర్పోర్ట్ల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని అదానీ గ్రూప్ 8 ఎయిర్పోర్ట్లని 50 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. రూల్స్ ప్రకారం ఒక బిడ్డర్ కి 2 ఎయిర్పోర్ట్లకు మించి ఇవ్వకూడదు, అది కూడా 30 సంవత్సరాల కంటే ఎక్కువ లీజ్ కి ఇవ్వకూడదు. మోడీ గారు ఈ 2 రూల్స్ ని మార్చి అదానికి 50 సంవత్సరాల పాటు లీజ్ కి ఇచ్చారు. ఇప్పుడు దేశంలో ఉన్న 25% ప్రయాణికులు అదానీ ఎయిర్పోర్ట్ల ద్వారానే ప్రయాణిస్తున్నారు. 33% ఎయిర్ కార్గో అదానీ ఎయిర్పోర్ట్ నుంచే. హవాయి చెప్పులేసుకునే సామాన్యుడు విమానం ఎక్కుడు దేవుడెరుగు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇక్కడితో ఆగలేదు. దేశంలోని 13 మేజర్ పోర్ట్లు ఇప్పుడు అదానీ చేతిలో ఉన్నాయి. పవర్ ప్లాంట్లు, డేటా సెంటర్లు, సిమెంట్, బొగ్గు, గ్రీన్ ఎనర్జీ, మీడియా, సైనిక్ స్కూల్స్, చివరికి దేశ రక్షణకు సంబంధించిన డ్రోన్ల తయారీలో కూడా అదానీ ఎంటర్ అయ్యాడు. 2014లో 17,000 కోట్లున్న అదానీ సంపద ఇప్పుడు 12 లక్షల కోట్లు దాటింది. ఒకప్పుడు ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 437వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు బిల్గేట్స్ ని దాటి 17వ స్థానంలో ఉన్నాడు. ఆసియాలో నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఒక సైడ్ అదానీ సంపాదనలో బిల్గేట్స్ ని దాటేస్తే ఇంకో సైడ్ భారతదేశం పేదరికంలో నైజీరియాని దాటేసింది. హంగర్ ఇండెక్స్ లో ఇండియా 101వ ప్లేస్ కి పడి. ఆ వీడియోలో వాళ్ళు ముందుగా టార్గెట్ చేసిన పాయింట్ అదని. ఎక్స్పీరియన్స్ లేని ఒక కంపెనీకి రాత్రికి రాత్రే కేంద్ర ప్రభుత్వం రూల్స్ అన్ని మార్చేసి 8 ఎయిర్పోర్ట్లు కట్టబెట్టేసిందని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా. వినడానికి ఈ పాయింట్ చాలా బాగుంది, కానీ దీని వెనుక ఉన్న బిజినెస్ మోడల్ ని వాళ్ళు కావాలని దాచేశారండి. అసలు ఈ ఎయిర్పోర్ట్ల ప్రైవేటీకరణ అనేది నరేంద్ర మోడీ గారు తెచ్చిన కొత్త స్కీమేం కాదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే PPP మోడల్ ద్వారా ఎయిర్పోర్ట్లను డెవలప్ చేసే విధానాన్ని 2006వ సంవత్సరంలోనే అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలో UPA ప్రభుత్వం మొదలుపెట్టిందండి. అప్పట్లో మన దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్లైన ఢిల్లీ మరియు ముంబై ఎయిర్పోర్ట్లను ప్రైవేట్ సంస్థలైన GMR మరియు GVK గ్రూపులకు లీజుకి ఇచ్చారు కదా. మరి ఆ వీడియో చేసిన వాళ్ళు లాజిక్ ప్రకారంగా చూస్తే 2006 నాటికి GMR గ్రూప్కి కానీ GVK గ్రూప్కి కానీ ఎయిర్పోర్ట్లు రన్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా అండి చెప్పండి. అసలు వాళ్ళు అప్పటి వరకు ఏవియేషన్ సెక్టార్లోనే లేరు కదా. వాళ్ళు పవర్ ప్లాంట్లు, రోడ్లు వేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అంతే అవి. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఈ ప్రాజెక్టులు చెప్పండి? ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడం అంటే విమానాలు నడపడం కాదండి. దానికి కావాల్సిన బిల్డింగ్స్, రన్వేలు, తర్వాత టెర్మినల్స్ కట్టడం అనమాట. దానికి కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్. మరి ఈ రోజు అదానీ గ్రూప్ గురించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేదు అని ఎలా అంటారండి? అదానీ గ్రూప్ అనేది ఈ దేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్, అతిపెద్ద లాజిస్టిక్ నెట్వర్క్ ఉన్న కంపెనీ అనమాట.
వేల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేస్తున్న ఈ గ్రూప్ కి ఎయిర్పోర్ట్ కట్టే ఎక్స్పీరియన్స్ లేదనడం కేవలం జనాన్ని తప్పుదో పట్టించడమే అవుతుంది కదండి. అసలు వాళ్ళకు ఆ ప్రాజెక్ట్ ఎలా వచ్చాయి, ఈ రూల్స్ ఎలా మార్చారో అనేది చూస్తే అండి ఇక్కడ మనం పర్ ప్యాసింజర్ ఫీ మోడల్ గురించి తెలుసుకోవాలి. పాత పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వానికి వచ్చే లాభాల్లో వాటా ఇచ్చేవన్నమాట. దాన్ని రెవెన్యూ షేరింగ్ మోడల్ అనేవాళ్ళు. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు తమకు లాభాలు రాలేదని అబద్ధపు లెక్కలు చూపించి ప్రభుత్వానికి సరిగ్గా డబ్బులు కట్టేవి కాదండి. అందుకే ఈ విధానాన్ని మార్చి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టే ప్రతి ప్యాసింజర్ మీద ఇన్ని రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టాలనే ఒక కొత్త రూల్ తెచ్చారు. దీన్నే పర్ ప్యాసింజర్ ఫీ మోడల్ అంటారు. ఇది పూర్తిగా ఓపెన్ బిడ్డింగ్. ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీ అయినా ఇందులో పాల్గొనవచ్చండి. ఉదాహరణకి మంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకోండి. అక్కడ బిడ్డింగ్ లో 6 కంపెనీలు పాల్గొన్నాయి కదండి. అందులో పాత ఎక్స్పీరియన్స్ ఉన్న జిఎంఆర్ వాళ్ళు ప్యాసింజర్ కి కేవలం 18 రూపాయలు మాత్రమే ఇస్తామని కోట్ చేస్తే అదని గ్రూప్ ఏకంగా 115 రూపాయలు ఇస్తామని కోట్ చేసింది. జైపూర్ ఎయిర్పోర్ట్ కి జిఎంఆర్ వాళ్ళు 69 రూపాయలు కోట్ చేస్తే అదని 174 రూపాయలు ఇస్తారని కోట్ చేసింది. మరి ఎవరికైనా కామన్ సెన్స్ ఉండే ఆలోచించండి. 18 రూపాయలు ఇచ్చేవాడికి ప్రాజెక్ట్ ఇస్తారని చెప్పండి, 115 రూపాయలు ఇచ్చేవాడికి ఇస్తారా? ఎక్కువ డబ్బులు ప్రభుత్వానికి ఇస్తామని ఓపెన్ టెండర్లో చెప్పినందుకే వాళ్ళకి ఆ ప్రాజెక్టులు వెళ్ళే తప్ప ఎవరో రాసి ఇచ్చిన దస్తావేజులేం కావండి అవి. మరి అదాని అంత రేటు ఎందుకు కోట్ చేశాడంటే వాళ్ళకి ఏమైనా పిచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే వస్తుంది ఏరో మరియు నాన్ ఏరో రెవెన్యూ లాజిక్. ఎయిర్పోర్ట్లో విమానాలు ల్యాండ్ అయినందుకు వచ్చే డబ్బుల్ని ఏరో రెవెన్యూ అంటారండి. కానీ లోపల ఉండే షాపింగ్ మాల్స్, ఈ ఫుడ్ కోర్ట్లు, డ్యూటీ ఫ్రీ షాపులు, కార్ పార్కింగ్, ఎయిర్పోర్ట్లు బయట ఉండే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే డబ్బుల్ని నాన్ ఏరో రెవెన్యూ అంటారు. అదని లాంటి లాజిస్టిక్ దిగ్గజాలు ఈ నాన్ ఏరో రెవెన్యూ మీద ఫోకస్ చేసి గ్లోబల్ సప్లై చైన్ కి అనుగుణంగా ఆ ఏరియాని ఒక కమర్షియల్ హబ్ గా మార్చి లాభాలు సంపాదిస్తారు. వాళ్ళు ఎంత లాభం సంపాదించినా ప్యాసింజర్ ఫీజు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కట్టాల్సిందే అండి. ఇలా కట్టడం వల్ల ఏమవుతుందండి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర వేల కోట్ల రూపాయలు ఫండ్స్ జమ అవుతాయి. ఆ డబ్బుతో ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ వీడియోలో ఎప్పుడైనా చెప్పారండి? చెప్పరు. ఆ డబ్బులతో ఈ రోజు మన దేశంలో క్రాస్ సబ్సిడైజేషన్ జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ల మీద వచ్చే లాభాలతో చిన్న చిన్న టైర్ 2 తర్వాత టైర్ 3 సిటీల్లో కొత్త ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. అందుకే 2014 ముందు 7 దశాబ్దాల్లో దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈ 10 ఏళ్లలో వాటి సంఖ్య 150 దాటింది. హవాయి చెప్పులు వేసుకున్న వాడు కూడా ఫ్లైట్ ఎక్కాలనేది ఊరికి గాలికి వదిలేసిన డైలాగ్ కాదండి. ఉడాన్ స్కీమ్ కింద చిన్న చిన్న ఊర్ల మధ్య ఫ్లైట్ టికెట్ రేటు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. అస్సాంలోని సిల్చారు, బీహార్లోని దర్బందా, ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ ఇలాంటి మారుమూరు ప్రాంతాలకు కూడా ఈరోజు విమానాలు వెళ్తున్నాయంటే ఉడాన్ స్కీమ్ కింద చిన్న ఊర్లకి కనెక్టివిటీ పెరుగుతుందంటే దానికి ఫండింగ్ వస్తున్నది ఈ ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు కడుతున్న ప్యాసింజర్ ఫీజుల నుంచి అండి. ఇంకా దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వం దగ్గర అన్ని లక్షల కోట్లు ఉండవండి. ప్రైవేట్ పెట్టుబడులు ఖచ్చితంగా రావాలి. ఇది ఏ ఎకనామిక్స్ చదివిన వాడికైనా అర్థం అవుతుంది. ఇదే టాపిక్ లో వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లడం వల్లే విమానాల టికెట్ రేటు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు విమానం ఎక్కలేకపోతున్నాడు అని. ఇది పచ్చి అబద్ధం. ఫ్లైట్ టికెట్ రేట్ అనేది ఎయిర్పోర్ట్ మీద ఆధారపడి ఉండదండి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే విమానాలకు వాడే ఇంధనం అనమాట. కోవిడ్ తర్వాత మరియు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత గ్లోబల్ గా అండి ఈ ముడి చమురు ధరలు అనేవి సప్లై చైన్ ప్రాబ్లమ్స్ వల్ల ఏటీఎఫ్ ధరలు ఆకాశాన్ని అంటాయి. దానికి తోడు మన దేశంలో కొన్ని విమానయాన సంస్థలు ఉదాహరణకండి గో ఫస్ట్ లాంటివి మూతపడడం వల్ల సప్లై తగ్గిపోయి డిమాండ్ పెరిగింది. దానికి కారణం గ్లోబల్ ఎకనామిక్స్ కండిషన్స్ తప్ప అదానికి ఎయిర్పోర్ట్లు ఇవ్వడం కాదు. ఈ చిన్న లాజిక్ ని దాచి టికెట్ రేట్లు పెరిగాయి, మోడీ గారు దేశాన్ని అమ్మేస్తారని ఒక స్లోగన్ తగిలించడం చాలా ఈజీ. కానీ లోపల ఉన్న సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలంటే మాత్రం కాస్త బుర్ర వాడాలి. ఇంకో విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్లను 50 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడం అనేది దేశ భద్రతకు ముప్పు అని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అంతా చూసుకునేది సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ అన్ని పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయండి. ప్రైవేట్ కంపెనీలు కేవలం టెర్మినల్స్ మెయింటెనెన్స్, ఈ క్లీనింగ్, కమర్షియల్ డెవలప్మెంట్ మాత్రమే చూసుకుంటాయి. సో వీళ్ళ మాటలు వింటుంటే ప్రైవేట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లోకి ఎవరినైనా తీసుకెళ్లిపోవచ్చు అన్నట్లుగా బిల్డప్ ఇస్తారండి. సో జియోపొలిటికల్ గా చూసుకుంటే ఈ రోజు గ్లోబల్ ట్రేడ్ లో చైనాని డామినేట్ చేయాలంటే మన దేశానికి వరల్డ్ క్లాస్ పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కావాలి. దానికోసం కేవలం ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆధారపడితే ఎప్పటికీ జరగదన్న డెవలప్. ప్రైవేట్ వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ క్యాపిటల్ ని వాడుకుంటే మనం సప్లై చైన్ లో కాంపిటేట్ చేయగలం. ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద ద్వేషంతో మొత్తం సిస్టమ్ ని తప్పుపట్టడం అనేది వాళ్ళ అజ్ఞానాన్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్మార్ట్ సిటీస్. ఎలక్షన్ కి ముందు మోడీ గారు 2 లక్షల కోట్లతో 100 స్మార్ట్ సిటీస్ ని 2021 వరకు కడతానని చెప్పి మాట్లాడారు. क्यों न हमारे देश में 100 नए शहर बने, आधुनिक शहर बने, स्मार्ट सिटी बने. भाइयों बहनों, अगर हम चाहें तो हम 100 नए शहरों का सपना आज देश की आवश्यकता के लिए कर सकते हैं.
जैसे न्यूयॉर्क न्यू जर्सी है, हमने ट्विन सिटी कंसेप्ट को डेवलप करना चाहिए। विकास का एक नया मॉडल उसमें से हमें मिल सकता है। आप कल्पना कर सकते हैं जब इतना सारा काम शुरू होगा, कितना सीमेंट चाहिए, कितना लोहा चाहिए, कितने सीमेंट के कारखाने चाहिए, कितने लोहे के कारखाने चाहिए, कितने नौजवान चाहिए, कितनों को रोजगार मिलेगा। आप अंदाज कर सकते हैं देश के जीडीपी की जो चिंता हो रही है उसका जवाब इसमें से मिल सकता है। ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయి 12 ఏళ్లయింది. అక్కడక్కడ కొన్ని పనులు తప్ప ఇప్పటి వరకు ఒక్క స్మార్ట్ సిటీ కూడా కట్టింది లేదు. నంబర్ 1 స్మార్ట్ సిటీ అని చెప్పే ఇండోర్ లో లాస్ట్ ఇయర్ తాగునీళ్లు మురికి నీళ్లు కలిసి చాలా మంది అమాయకులు చనిపోయారు. ఈ స్మార్ట్ సిటీస్ కట్టుడేమో గానీ మన దేశ రాజధాని ఢిల్లీ రికార్డులు బ్రేక్ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ రాజధానిగా 7 సంవత్సరాల నుంచి టాప్ పొజిషన్ లో ఉంది. ఈ స్మార్ట్ సిటీస్ తో పాటు మోడీ గారు ఇంకొకటి కూడా చెప్పారు. ఢిల్లీ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు భయ మనోడు. ఢిల్లీ భౌగోళికంగా సముద్రానికి ఆమడ దూరంలో ఉంది. దానివల్ల చలికాలం రాగానే గాలి ఆగిపోయి ఆ పొగంతా అక్కడే ఉండిపోతుంది. దానికి తోడు పంజాబ్ హర్యానాలో పంట కోసాక ఆ మిగిలిన చెత్తను తగలబెడతారు. ఆ పొగంతా గాలి కొట్టుకొచ్చి ఢిల్లీ మీద పడుతుంది. పంజాబ్లోనూ ఢిల్లీలోనూ లాస్ట్ 7 years ఉన్నది మోడీ సర్కార్ కాదు స్వామి. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులకి సెంట్రల్ అంటారు ఏం స్వామి, నాకు అర్థం కాదు. అయినా కూడా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించడానికి కేంద్రం ఊరికే కూర్చోలేదు స్వామి. వేల కోట్లు పెట్టి ఈస్టర్న్ వెస్టర్న్ ఈ ఫెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేలు కట్టించింది. ఒకప్పుడు పంజాబ్ హర్యానా నుంచి యూపీ వైపు పోయే లక్షలాది ట్రక్కులు ఢిల్లీ నడుబొడ్డుకుండా పోయేవి. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ వేలు కట్టాక ఆ లారీలన్నీ ఢిల్లీ లోపలికి రాకుండానే బయట నుంచి బైపాస్లో పోతున్నాయి. దానికి తోడు వాహనాల నుంచి వచ్చే పొగ తగ్గించడానికి దేశం మొత్తం మీదండి ఒకేసారి BS4 నుంచి BS6 వెహికల్స్ తెచ్చింది కదా. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కదా తెచ్చింది. ఇవే వీళ్ళు కనపడవండి. లోకల్గా చేయాల్సిన పనులు చేయకుండా గాల్లో దీపం పెడితే దానికి కేంద్రం ఏం చేస్తుంది చెప్పండి. ఇక ఇండోర్ ముచ్చటకు వద్దాం. నెంబర్ 1 స్మార్ట్ సిటీ ఇండోర్లో మురికి నీళ్లు కలిసి జనాలు చనిపోయారని ఒక సింపతి కార్డు వాడారు కదా. ఏ ఊర్లో అయినా ఏ నగరంలో అయినా ఏదో ఒక గల్లీలో పాత పైప్ లైన్ పగిలిపోయి మురికి నీళ్లు కలవడం అనేది అక్కడ ఉన్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగే ఒక లోకల్ ప్రాబ్లం. దానికి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్మార్ట్ సిటీ మిషన్ ఫెయిల్ అయిపోవడానికి దానికి దీనికి సంబంధం ఏంటి స్వామి? ఇండోర్ సిటీ వరుసగా ఇన్నేళ్లుగా దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా టాప్లో ఎట్ట నిలబడుతుంది. అక్కడ ఉన్న రోడ్డు క్లీనింగ్ సిస్టమ్స్లో చెత్త ప్రాసెసింగ్లో వాళ్ళు తెచ్చిన టెక్నాలజీ దేశానికి ఆదర్శం కదా. ఒక చిన్న ఏరియాలో జరిగిన పైప్ లైన్ రిపేర్ ప్రాబ్లం పట్టుకొని మొత్తం స్మార్ట్ సిటీ మిషన్ ఫెయిల్ అని చెప్పడం అంటే మన ఇంట్లో ఒకరోజు కరెంటు పోతే దేశంలో పవర్ ప్లాంట్లు అన్ని మూతపడ్డాయని చేర్చినట్టుందండి. ఈ స్మార్ట్ సిటీస్ తో పాటు మోడీ గారు ఇంకొకటి కూడా చెప్పారు. ధోలేరా ద ఫ్యూచర్ సిటీ. ये हमारा जो नया धोलेरा बनेगा उसकी साइज दिल्ली से डबल है। ये हमारा जो धोलेरा बनेगा, आज जो सांगाई है उस सांगाई से 6 गुना ज्यादा बड़ा हमारा वो धोलेरा बनने वाला है, 6 times more। तो मित्रों उस लेवल पे हम सोच रहे हैं और हम ఆయన అక్కడ చెప్పాడో లేదో మీడియా ఛానల్స్ అన్ని ఈ సిటీ ఢిల్లీ కన్నా 2 రెట్లు, చైనాలోని షాంఘై కన్నా 6 రెట్లు పెద్దగా ఉంటుందని ఈ ధోలేరా సిటీని స్టూడియోలోనే కట్టి చూపించేశాయి. ఈ సిటీని కట్టడానికి మోడీ గవర్నమెంట్ 22 గ్రామాల రైతుల దగ్గర వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ ని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నా సరే తీసుకుంది. ఈ అద్భుతమైన నగరం మరి ఎక్కడ దాకొచ్చింది అంటే 2022లోనే పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఫస్ట్ ఫేజ్ లోనే ఉంది. 2042లో ఇది కంప్లీట్ అవుతుంది అంటున్నారు. మరి చూడాలి. ఈ వీడియోలో వాళ్ళు తెగ నవ్వేసిన పాయింట్ స్మార్ట్ సిటీస్, అందులోనూ ధోలేరా గ్రీన్ ఫీల్డ్ సిటీ గురించి చెప్పారండి. 100 స్మార్ట్ సిటీలు ఎక్కడ కట్టారు? మోడీ గారు అంత అబద్ధాలు చెప్పారు. ధోలేరా అనేది కేవలం యూట్యూబ్లో కార్టూన్ గ్రాఫిక్స్ లోనే ఉందని ఒక పెద్ద సెటర్ వేశారు కదా. భయ్య ఇక్కడ మనం ఒక బేసిక్ కామన్ సెన్స్ తో ఆలోచించాలి. సిమ్ సిటీ వీడియో గేముల్లో కట్టినట్టు ఒక 10 నిమిషాల్లో రోడ్లు వేసి పక్కన బిల్డింగ్లు పెట్టడానికి ఇది గ్రాఫిక్స్ కాదండి, రియల్ లైఫ్ ప్రాజెక్ట్. అందులోనూ ధోలేరా అనేది మన దేశ రాజధాని ఢిల్లీ కంటే దాదాపు 2 రెట్లు పెద్దదైన ప్రాంతం. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని అంటే ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో ఒక అధునాతన నగరాన్ని నిర్మించాలంటే ముందుకు ఏం చేయాలి? ఆ వీడియోలో చేసిన మేధావులకు ఏమైనా ఐడియా ఉందంటే కనీసం ఒక గొప్ప నగరం భవిష్యత్తులో వరదలకు మునగకుండా 100 ఏళ్ల పాటు చెక్క చెదరకుండా ఉండాలంటే ముందుగా చేయాల్సింది ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే నగరానికి పునాదులంటి భూగర్భ వ్యవస్థ. ఈ రోజు ధోలేరాలో భూమి కింద వేలాది కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు ఒక సిస్టమ్, మురికి నీటిని శుద్ధి చేయడానికి ట్రీట్మెంట్ ప్లాంట్లు, 24 గంటలు కరెంటు కోసం అండర్ గ్రౌండ్ కేబుల్స్, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్నెట్, ఆప్టికల్ ఫైబర్ డక్ట్స్, అలాగే సెన్సార్లతో పనిచేసే స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్స్, ఇవన్నీ భూమి కింద వేస్తున్నారు. ఇవి కంప్లీట్ అవ్వడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్ళు పడుతుందండి. ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టకుండా పైన ప్లాస్టిక్ బిల్డింగ్లు కట్టేస్తే రేపొద్దున చిన్న వర్షం వస్తే ఢిల్లీ, బెంగళూరు లాగా రోడ్ల మీద పడవలు వేసుకొని తిరగాల్సి వస్తుంది.
ఆ దరిద్రం ఉండకూడదనే ధోలేరాను ఒక సిస్టమాటిక్ పద్ధతిలో కడుతున్నారు. ఇది తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళి పైన ఏ బిల్డింగ్లు పచ్చగడ్డి ఉందని వీడియోలు తీసుకొని ఎగతాళి చేస్తే అది వాళ్ళ అజ్ఞానం అని చెప్పొచ్చు. ఇక ధోలేరా వెనుక ఉన్న అసలు జియో పాలిటిక్స్ గేమ్ ఏంటో వీళ్ళకు అస్సలు తెలియదండి. ధోలేరా అనేది ఢిల్లీ ముంబైకి ఇండస్ట్రియల్ కారిడార్, అంటే డిఎంఐసికి గుండెకాయ లాంటిది. రేపు పొద్దున్న మన దేశం చైనాని మ్యానుఫ్యాక్చరింగ్ లో దెబ్బ కొట్టాలంటే ఇలాంటి భారీ ఇండస్ట్రియల్ హబ్స్ చాలా అవసరం. అందుకే మొన్న టాటా గ్రూప్ వాళ్ళు తైవాన్కి చెందిన పిఎస్ఎంసి కంపెనీతో కలిసి ఏకంగా 90,000 కోట్ల రూపాయలతో ఈ సెమీ కండక్టర్ చిప్ తయారీ ప్లాన్ ని ఈ ధోలేరాలో మొదలు పెట్టారు. సెమీ కండక్టర్లు అంటే మన ఫోన్లు, కార్లు, వాషింగ్ మిషన్లు, ఆఖరికి మిసైల్స్ పనిచేయడానికి కావాల్సిన ప్రాణం లాంటి చిప్స్ అన్నమాట. దశాబ్దాలుగా ఇవి చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. కోవిడ్ టైంలో ఇవి రాక దేశంలో కార్ల తయారీ ఆగిపోయిందండి. ఆ డిపెండెన్సీ పోగొట్టుకోవడానికి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలో చిప్స్ తయారు చేయడానికి ధోలేరాని ఎంచుకున్నారు. అలాగే ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ ని కడుతున్నారు. ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు కూడా నడుస్తున్నాయి. అహ్మదాబాద్ నుంచి ధోలేరాకి 100 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే పనులు అనేవి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కనబడకుండా కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకుంటే వాస్తవాలు జనాలకు ఎలా చేరితే బస్సు చెప్పండి. బుల్లెట్ ట్రైన్స్. జపాన్ 1964లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టింది. అప్పుడు జపాన్ కన్నా ఇండియన్ ఎకనామీ పెద్దది. చైనా 2008లో బుల్లెట్ ట్రైన్ ని మొదలుపెట్టి ఇప్పుడు 46,000 కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్స్ నడుపుతుంది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 508 కిలోమీటర్ల ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని 2017లో స్టార్ట్ చేశారు. 1,00,000 కోట్లతో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ 2022 నాటికి పూర్తవుతుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు సగం కూడా పూర్తవ్వలేదు. ఈ ప్రాజెక్టు జస్ట్ 4 ఇయర్స్ డిలే అవ్వడం వల్ల దీని కాస్ట్ ని 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లకు పెంచారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి పర్ కిలోమీటర్ కి మనం పెడుతున్న ఖర్చు ప్రపంచంలోనే హైయెస్ట్. చైనా కన్నా 3 నుంచి 4 రెట్లు ఎక్కువ కాస్ట్ పెట్టి దీన్ని కడుతున్నారు. 2029 నాటికి ఇది పూర్తవుతుందని చెప్తున్నారు. వీళ్ళు తెగ ఏడ్చిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు జపాన్ ఎప్పుడో కట్టింది. చైనా వాళ్ళ దగ్గర ఊరుకో బుల్లెట్ ట్రైన్ ఉంది. మన దగ్గర మోడీ గారు అనౌన్స్ చేసి 10 ఏళ్ళైనా ఇంకా ఎందుకు కాలేదు? ఈ ప్రాజెక్ట్ ఫెయిల్, లేట్ అవ్వడం వల్ల బడ్జెట్ పెరిగిపోయిందని తెగ బాధపడిపోయారు. వాళ్ళ బాధలో లాజిక్ ఏంటంటే పక్కోడు ఆస్తి మీద జపాన్ వాడు ట్రైన్ వేస్తే మన దగ్గర డెమోక్రసీలో ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూసేకరణ రూల్స్ గురించి వాళ్ళకు తెలియకపోవడం. చూడండి, ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రభుత్వాలు కాదు, ఇక్కడ ఉన్న లీగల్ సిస్టము మరియు స్థానిక రాజకీయాలు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై నుంచి అహ్మదాబాద్కి వెళ్తుంది కదండి. ఈ రూట్లో గుజరాత్లో ఉన్న 500 కిలోమీటర్ల ట్రాక్ కోసం భూమిని అక్కడ ప్రభుత్వం ఎప్పుడో రైతుల నుంచి కొనుగోలు చేసి క్లియర్ చేసేసింది. అందులో అక్కడ మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే 100 కిలోమీటర్ల మేర పిల్లర్లు వేసి ట్రాక్ పనులు పరుగులు పెడతా ఉన్నాయి. కానీ మరి ఎక్కడ ఆగిపోయిందండి? మహారాష్ట్రలో. అప్పట్లో మహారాష్ట్రలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అంటే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను కేవలం రాజకీయ కక్షతో 4 ఏళ్ల పాటు ఈ భూసేకరణ జరగనివ్వకుండా ఆపేసిందండి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గర అండర్ గ్రౌండ్ స్టేషన్ కట్టడానికి భూమి ఇవ్వకుండా నానా యాగీస్ చేశారు. మన దేశంలో ఏ ప్రభుత్వం కూడా బలవంతంగా రైతుల మీద లాఠీ చార్జ్ చేసి చైనాలోగా రాత్రి ఇల్లు కూలగొట్టి ప్రాజెక్టులు కట్టలేదు కదా బస్సు. రూల్స్ ప్రకారం కోర్టులో కేసు తేల్చుకుని భూమి తీసుకోవాలి. అది మహారాష్ట్రలో లేట్ అయ్యింది. కానీ ఎప్పుడైతే మహారాష్ట్రలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు వెంటనే ఆ భూమిని క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ రాజకీయ కారణాల వల్ల ప్రాజెక్ట్ లేట్ అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడం ఎంతవరకు కరెక్టో ఈ మేధావులకి అర్థం కావాలి. మరోవైపు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి అప్పులు తీసుకొస్తున్నారు, దేశం అప్పుల పాలవుతుందని ఇంకో డైలాగ్ కొట్టారు. అసలు దీని వెనుకున్న ఫైనాన్షియల్ డీల్ చేస్తే ఎవరికైనా ఆ ఫీజులు ఎగిరిపోతాయండి. జపాన్ మనకు బుల్లెట్ ట్రైన్ అంటే షింకనెన్స్ టెక్నాలజీ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 88,000 కోట్ల రూపాయలు కేవలం 0.1% వడ్డీకి ఇచ్చింది. అంటే 0.1% ఇంట్రెస్ట్ అన్నమాట. పైగా ఆ అప్పుని మనం రేపు మాపో కాదు, ఏకంగా 50 ఏళ్ల పాటు మెల్లగా తీర్చొచ్చు. ఎకనామిక్స్ తెలిసిన ఎవరికైనా ఇది ఎంత గ్రేట్ డీలో అర్థం అవుతుంది. ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకుంటే ఆ 50 ఏళ్ల తర్వాత మనం కట్టే ఆ డబ్బు వాల్యూ దాదాపు 0తో సమానం అండి. అంటే జపాన్ మనకు ప్రాక్టికల్ గా ఫ్రీగా డబ్బు ఇచ్చి టెక్నాలజీ కూడా ఇస్తోంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల మన ఇంజనీర్లు బుల్లెట్ ట్రైన్ సిస్టమ్ ని పూర్తిగా స్టడీ చేసి భవిష్యత్తులో మన దేశంలోనే మనమే సొంతంగా వందే భారత్ తరహాలో ఒక బుల్లెట్ ట్రైన్ తరహా చేసుకునే స్థాయికి వెళ్తాం. కేవలం ఒక ట్రైన్ కోసం కాదు ఈ ప్రాజెక్టు, మొత్తం ఎకనామిక్ కారిడార్ ని ఎంప్లాయ్మెంట్ ని డెవలప్ చేయడానికి వేసిన ఒక భారీ స్కెచ్ అండి ఇది. వీళ్ళకి జనాల్ని ఎలా కన్ఫ్యూజ్ చేయాలో బాగా తెలుసు. వందే భారత్ ఎందుకు, సామాన్యుడికి జనరల్ బోగిలు చాలా అంటారు. అంటే ఎప్పటికీ మన దేశం రేకుల డబ్బాల లాంటి ట్రైన్లలో టాయిలెట్ వాసన వచ్చే బోగిలను ప్రయాణించాలండి. చెప్పండి, మిడిల్ క్లాస్ వాళ్లకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఎందుకు ఉండకూడదు? ఈ రోజు వందే భారత్ ట్రైన్లలో ఆక్యుపెన్సీ రేటు 90% పైన ఉందంటే దానికి కారణం ప్రజలు అప్గ్రేడ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో కౌచ్ లాంటి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని
వేల కిలోమీటర్ ట్రాక్లకు ఇన్స్టాల్ చేస్తున్నారు. 80 ఏళ్ల ఇండియన్ రైల్వేస్ని ఒక్కసారి మార్చేయడం అంటే మ్యాజిక్ కాదండి, ఇది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇలాంటి వాళ్ళు నిలబడి అంతా నాశనం అయిపోతుందని అరవడం చాలా ఈజీ, కానీ గ్రౌండ్ మీద పనులు చేయడం చాలా కష్టం. మోడీ గారు పీఎం అయిన తర్వాత 2014లో మాట్లాడుతూ ఈ అత్యాచారాల గురించి విన్నప్పుడల్లా మనం సిగ్గుతో తలలు వంచుకోవాలి అని మాట్లాడారు. మరిప్పుడు మోడీ గవర్నమెంట్ లో మహిళల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈయన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగర్, ఈయన 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని అత్యాచారం చేస్తే 2 సంవత్సరాల వరకు ఆయన్ని పార్టీ సస్పెండ్ కూడా చేయలేదు. ఆయన ఇప్పుడు బెయిల్ మీద బయటున్నాడు. ఈయన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 మహిళా రెజ్లర్స్ ఈయన మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు ఆయన కుమారుడికి కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈయన ప్రజ్వల్ రేవన్న. అమ్మాయిలకు సంబంధించిన 3000 బూత్ వీడియోలు దొరికినాయి ఈయన దగ్గర. ఈయన కోసం మోడీ స్వయంగా ప్రచారం చేశాడు. हासन लोकसभा से एनडीए के श्री प्रज्वल रेवन्ना और मंड्या से मेरे मित्र एचडी कुमार स्वामी आने वाली 26 अप्रैल को इनके लिए आपका हर वोट मोदी को मजबूती देगा, देश का भविष्य तय करेगा. ఇలా చెప్పుకుంటూ పోతే బిల్కిస్ బానో కేస్, హత్రాస్ కేస్, ఉన్నావ్ కేస్, లిస్ట్ చాలా పెద్దది. మీరేమో బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కానీ జనాలేమో బేటీ బచావ్ ఫ్రమ్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంటున్నారు. ఒక్కసారి మణిపూర్ ని చూడండి, అక్కడ మహిళలు పడుతున్న బాధని వినండి. हम लोग फ्यूचर के लिए बहुत परेशान है मणिपुर, और मोदी जी आप एक बार आके मणिपुर में विजिट कर लीजिए और जल्द से जल्द मणिपुर को शांति चाहिए प्लीज. नमस्ते मोदी जी, हमारे ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया, आपको पता है जो आज हुआ है मणिपुर में? आपको पता है भी जो आज हुआ है मणिपुर में? आप बोलते हो कि पीस है, आप बोलते हो कि शांति है, बट व्हाट इज, वेयर इज दैट पीस? ఇన్ని దేశాలు తిరిగిన మీరు, ఇన్ని యుద్ధాలు ఆపిన మీరు మరి మణిపూర్కి ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడెందుకు ఆపట్లేదు? అమ్మాయిల కోసం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్కీమ్ పెట్టిండ్రు. ఆ స్కీమ్ ఫండ్లో 80% జస్ట్ మీడియా క్యాంపెయినింగ్ కి స్పెండ్ చేశారు. మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల మీద నేరాలు 45% పెరిగాయి. మహిళల మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఒకప్పుడు విమర్శించిన మోడీ గారు ఒక్కసారి కూడా బయటకొచ్చి మాట్లాడలేదు. చేద్దాం. ఈ వీడియోలో వాళ్ళు చాలా తెలివిగా ప్లే చేసిన కార్డు, మహిళా భద్రత, బీజేపీ ఎమ్మెల్యేల వివాదాలు. దేశంలో ఆడవాళ్ళు రక్షణ లేకుండా పోయింది, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే వాళ్ళని కాపాడుతున్నారంటూ కొన్ని పేర్లు చదివి వినిపించారు కదా బాసు. ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ మూలనైనా ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. తప్పు చేసిన వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాడిని ఉరి తీసినా తప్పు లేదు. కానీ ఆ వీడియో చేసిన వాళ్ళు ఎంత కన్నింగా ఈ విషయాలు వాడారంటే, దేశంలో కేవలం ఒక పార్టీ వల్ల మాత్రం ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారని, వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుందని ఒక ఫేక్ నెరేటివ్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన కుల్దీప్ సింగార్ కేసు కానీ, బ్రిజ్భూషణ్ కేసు కానీ, లేదా మొన్నటి ప్రజ్వల్ రేవన్న ఇష్యూ కానీ తీసుకోండి. ఆరోపణలు బయటికి రాగానే పార్టీ వాళ్ళని వెనుకేసుకొచ్చిందండి. కుల్దీప్ సింగార్ గారిని అరెస్ట్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు వాడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ప్రజ్వల్ రేవన్న దేశం విడిచి పారిపోతే వాడి పాస్పోర్ట్ రద్దు చేసి ఇంటర్పోల్ నోటీసులు ఇచ్చి వెనక్కి రప్పించి మరీ జైల్లో పెట్టారు. వాడి మీద సిట్టు దర్యాప్తు జరుగుతుంది ఇప్పటికి. సో బ్రిజ్భూషణ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అతని కనీసం ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారే. అంటే తప్పు జరిగితే చట్టం తన పని తను చేసుకుంటా పోతా ఉంది కదా. కానీ ఈ మేధాలు కన్వీనియంట్ గా మర్చిపోయిన దాచేసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి తెలిస్తే వీళ్ళ ఫేక్ ఎజెండా ఏంటో జనాలకు కూడా అర్థమవుతుంది కదా. పశ్చిమ బెంగాల్లోని సందేశ్కాల్లో షాజహాన్ షేక్ అనే ఒక టీఎంసీ నాయకుడు ఏళ్ల తరబడి వందలాది మంది మహిళల మీద దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటే అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతన్ని ఎందుకు కాపాడిందని చెప్పండి. ఆ షాజహాన్ షేక్ ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఈ ఈడీ అధికారుల మీద కూడా ఆ దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు చెప్పండి. హైకోర్టు జోక్యం చేసుకుని చివాట్లు పెడితే తప్ప అతన్ని అరెస్ట్ చేయలేదే. మరి ఈ విషయం మీద 40 నిమిషాల వీడియోలో ఒక్క ముక్కైనా మాట్లాడరు. ఎందుకంటే అది వాళ్ళ ఎజెండాకి పనికి రాదు కదా. అలాగే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకో దారుణం జరిగేది. దాని గురించి ఏనాడైనా వీడియోలు చేశారు వీళ్ళు? చేయరు. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తప్పులు చేసే క్రిమినల్స్ ఉంటారండి. కానీ ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళని కాపాడుతుందా లేక శిక్ష వస్తుందా అనేది అసలైన పాయింట్ అన్నమాట. ఎన్డీఏ ప్రభుత్వమే కదా 12 ఏళ్ల లోపు ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తే ఉరిశిక్ష పడేలా పోక్సో చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. ఈ ఫ్యాక్ట్స్ అన్ని పక్కన పెట్టేసి కేవలం విమర్శించడానికి 4 ఉదాహరణలు తీసుకొని
మొత్తం వ్యవస్థను తప్పుపట్టడం అనేది వాళ్ళ కుతంత్రాలకు నిదర్శనం అండి. ఇక మనం మాట్లాడుకోవాల్సిన అతిపెద్ద విషయము మణిపూర్ ఇష్యూ అండి. ఈ వీడియోలో వాళ్ళు చెప్పినట్లు మణిపూర్లో ఏదో ఒక రోజులో ఉదయాన్నే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేసిందని చాలా ఈజీగా ఒక డైలాగ్ కొట్టారండి. ప్రధానమంత్రి అక్కడకు ఎందుకు వెళ్ళలేదని ఒకటే ఏడుపు. బాసు, మణిపూర్ అనేది ఒక గల్లీలో జరిగిన చిన్న గొడవ కాదు, అది దశాబ్దాలుగా రగులుతున్న ఒక భౌగోళిక, జాతి మరియు సరిహద్దు సమస్య. ఇంగ్లీష్లో చెప్పాలంటే జియో పాలిటిక్స్ అండ్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. మణిపూర్లో ప్రధానంగా ఇంపాల్ వ్యాలీ అంటే మైదాన ప్రాంతంలో మైతి వర్గం వాళ్ళు ఉంటారు. చుట్టూ ఉండే కొండ ప్రాంతాల్లో అంటే హిల్ ఏరియాస్లో కుకి మరియు నాగా గిరిజన వర్గాలు వాళ్ళు ఉంటారనమాట. ఈ రెండు వర్గాల మధ్య 90ల కాలం నుంచి ఆధిపత్య పోరు ఉంది. అక్కడ భూమి హక్కుల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు ప్రతి విషయంలో ఒక రకమైన టెన్షన్ ఎప్పటి నుంచో ఉంది కదండి. ఆ టెన్షన్ కాస్త మైతులకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడంతో అగ్గిలాగా రాజుకుంది. సో కానీ ఈ గొడవ వెనుకున్న అసలు కారణం తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుందండి. మణిపూర్కి దాదాపు 400 కిలోమీటర్ల పైగా ఈ మయన్మార్తో సరిహద్దు ఉంది కదండి. మయన్మార్లో మిలిటరీ వాళ్ళు ప్రభుత్వాన్ని లాగేసుకోవడంతో అక్కడ నుంచి వేలాది మంది శరణార్థులు అక్రమంగా మణిపూర్ కొండ ప్రాంతంలోకి చొరబడ్డారనమాట. వీళ్ళకు తోడు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అంటే నార్కో టెర్రరిజం కూడా మణిపూర్ అడవుల్లోకి ఎంటర్ అయింది. అక్కడ అక్రమంగా గసగసాల సాగు అంటే ప్యాపీ కల్టివేషన్ చేస్తూ వేల కోట్ల రూపాయల డ్రగ్ బిజినెస్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని అడ్డుకోవడానికి, అడవుల్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది కూడా. అక్రమంగా కట్టిన గ్రామాలను తొలగించడం, డ్రగ్స్ పంటలు నాశనం చేయడం స్టార్ట్ చేసింది. దీనికి తోడు మయన్మార్ బోర్డర్లో ఎప్పటి నుంచో ఉన్న ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ అంటే ఎఫ్ఎంఆర్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై మయన్మార్ నుంచి ఇండియాలోకి ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా వీసా ఉండాలి. బోర్డర్ మొత్తం కంచె వేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఈ డెసిషన్స్ తో అక్కడ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాకి, అక్రమ చొరబాటుదారులకి పిచ్చెక్కేసిందండి. వాళ్ళే లోకల్ గా ఉన్న కుక్కీలకి అత్యాధునిక ఆయుధాలు, స్నైపర్లు ఇచ్చి ఈ గొడవల్ని ఒక యుద్ధం లాగా మార్చేశారు. ఈ నార్కో టెర్రరిజం గురించి ఆ వీడియో చేసిన వాళ్ళకు తెలుసండి, కనీసం అవగాహన ఉందా? తెలిసిన చెప్పు, ఎందుకంటే అది చెబితే మోడీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కి దేశ భద్రత కోసం అని జనాలకు అర్థమైపోతుంది కదా. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుంది, మోడీ గారు ఎందుకు వెళ్ళలేదని వాళ్ళ ఏడుపు. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా స్వయంగా మణిపూర్ వెళ్ళి 3 రోజుల పాటు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు కదండి. పారామిలిటరీ ఫోర్సెస్ ని, అస్సాం రైఫిల్స్ ని, ఆఖరికి ఇండియన్ ఆర్మీని దించి సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చారు. బఫర్ జోన్స్ క్రియేట్ చేసి ఇరు వర్గాల మధ్య దాడులు జరగకుండా ఆపారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చిందండి. ఇక ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళలేదన్న పాయింట్కి వస్తే అండి, ఇది ఇంటర్నేషనల్ బోర్డర్తో ముడిపడి ఉన్న ఒక హైలీ వైలేటెడ్ మరియు యాక్టివ్ కాన్ఫ్లిక్ట్ జోన్ అన్నమాట. ఇలాంటి సెన్సిటివ్ సమయంలో దేశ ప్రధాని అక్కడికి వెళ్తే ఆ ప్రాంతం అంతా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడున్న పోలీసులు, ఆర్మీ, పారామిలిటరీ మొత్తం ప్రధానమంత్రి సెక్యూరిటీ, ఈ ప్రోటోకాల్ చూసుకోవడానికి సరిపోతుంది కదండి. ఆ సమయంలో అక్కడ అల్లర్లు కంట్రోల్ చేయడం కంటే ప్రధాని భద్రతే వాళ్ళకు ప్రధానం అవుతుంది. దీనివల్ల లోకల్ సిస్టమ్కి ఇబ్బంది కలుగుతుందని అక్కడికి వెళ్ళలేదు. అంతేకాకుండా గతంలో అండి అస్సాంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎన్ని నెలల తర్వాత అక్కడికి వెళ్ళారండి. ముజఫర్ నగర్ అల్లర్లప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇలాంటి వీళ్ళు మర్చిపోతారు చూడు. అసలు దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడాలంటే వీళ్ళకు వణుకు పుడుతుంది. 2014 ముందు దేశంలో పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్, ముంబైలో బాంబ్ బ్లాస్ట్, ఢిల్లీ, పూణె ఎక్కడ పడితే అక్కడ పేలుళ్ళు జరిగేవి. కానీ ఈ 15 ఏళ్ల దేశంలో మెయిన్గా ప్రధాన నగరంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగిందండి. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక అక్కడ రాళ్ళు రువ్వే వాళ్ళు ఏమయ్యారండి? అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ టూరిజం ఎలా పెరుగుతోంది, థియేటర్లు ఎలా ఓపెన్ అయ్యాయి, వీళ్ళకి అసలు కనపడవు. అసలు దశాబ్దాలుగా మన దేశాన్ని పట్టి పిడుస్తున్న నక్సలిజాన్ని కేవలం బస్తర్ అడవుల్లో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. మన ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో మావోయిస్టుల ప్రాబ్లం ఎలా పూర్తిగా అక్కడ కనుమరుగైపోయిందో వీళ్ళకు తెలియదు. ఈ దేశపు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ చేసిందో చెప్పకుండా కేవలం మణిపూర్లో డ్రగ్స్ మాఫియా వెనుక నుండి నడిపిస్తున్న ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ ని అడ్డు పెట్టుకుని దేశం మొత్తం తగలబడిపోతుందని అబద్ధాలు చెప్పడం వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం అండి. ఇన్ఫ్లేషన్ విషయానికి వస్తే 2014 ఎన్నికల టైంలో మోడీ గారు ఉల్లిపాయ ధరలు, పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్పి అప్పటి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. నేను గనక అధికారంలోకి వస్తే పెట్రోల్ రేట్ ఖచ్చితంగా తగ్గిస్తానని కూడా చెప్పాడు. మరి నిజంగా రేట్లు ఏమన్నా తగ్గినాయా అంటే, ఒకప్పుడు 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1000 రూపాయలు అయింది. ఒకప్పుడు 75 రూపాయలు ఉండే పెట్రోల్ ఇప్పుడు 115 రూపాయలు అయింది. 2014లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110. అప్పుడు పెట్రోల్ రేట్ 75 రూపాయలు, ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $85. నిజానికి ఇప్పుడు పెట్రోల్ రేట్ అప్పటికన్నా తక్కువ ఉండాలి, కానీ ఎంతుంది? 115 రూపాయలు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ మోడీ గవర్నమెంట్ సెజ్, ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి పెట్రోల్ రేట్ ని 100 దాటించేసింది. లాస్ట్ 11 ఇయర్స్ లో జస్ట్ పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్స్ల ద్వారా 43 లక్షల కోట్లు వసూలు చేసింది మోడీ గవర్నమెంట్. వీళ్ళు అతిపెద్ద అస్త్రం బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారేమో, అదే ధరలు పెరుగుదల.
వీళ్ళు చెప్పారు 2014లో పెట్రోల్ 75 రూపాయలు, ఇప్పుడు 115 రూపాయలు. అప్పుడు ముడి చమురు $110, ఇప్పుడు $85 కదా. అయినా రేటు ఎందుకు తగ్గలేదు? గ్యాస్ సిలిండర్ 400 నుంచి 1000 దాటింది. 43 లక్షల కోట్లు పబ్లిక్ దగ్గర ట్యాక్సులు లాగేశారని భలే కన్నీళ్ళు పెట్టుకున్నారు. చూడప్ప, సగం నిజాలు చెప్పి జనాల్ని బకరా చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. మొదట పెట్రోల్ ముచ్చట చూద్దాం. 2014లో బ్యారెల్ $110 ఉంటే ఇప్పుడు $85 ఉంది. అయినా రేట్ ఎందుకు పెంచారు అని ఒకటే ఏడుపు కదా. తమ్ముడు, మనం ముడి చమురు కొనేది డాలర్లు. 2014లో $1కి మనం రూపాయలు ఎంత? దాదాపు 60 రూపాయలు. అంటే అప్పుడు ఒక బ్యారెల్ కొనాలంటే 110 × 60 వేసుకుంటే 6,600 రూపాయలు అయ్యేది. మరి ఇప్పుడు డాలర్ రేట్ ఎంత అండి? 83 రూపాయల పైన ఉంది. అంటే ఇప్పుడు బ్యారెల్ $85 ఉన్నా దాన్ని రూపాయలకు మార్చుకుంటే దాదాపు 7,055 రూపాయలు అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ గా రేటు తగ్గినట్టు కనిపించినా మనం చెల్లించే కరెన్సీ లెక్కల్లో మనకు పడే ఖర్చు ఎక్కువే. ఈ చిన్న లాజిక్ ఎకనామిక్స్ మేధావులకు ఎందుకు చెప్పరు చెప్పండి? అసలు 2014 ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్రోల్ రేటు ఎలా తక్కువ ఉంచిందో తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది పెద్ద స్కామ్. మన ఇంట్లో నాన్న క్రెడిట్ కార్డు గీకేసి ఎంజాయ్ చేసి ఆ ఈఎంఐలు కొడుకు నెత్తిన చుట్టినట్టు యూపీఏ గవర్నమెంట్ ఆయిల్ బాండ్స్ అనే పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి చమురు కంపెనీలకు ఇచ్చి జనాలకు రేట్లు తక్కువగా ఉన్నట్టు ఒక భ్రమ కల్పించిందండి. ఆ బాండ్లు గడువు మోడీ టైంకి వచ్చింది. మోడీ గవర్నమెంట్ వచ్చాక ఆ పాత బాకీలు అసలు వడ్డీతో సహా దాదాపు 1,50,000 కోట్లు కట్టింది. అప్పులు వాళ్ళు చేసిపోతే అప్పులకు వడ్డీలు కట్టడం కోసం ఈ గవర్నమెంట్ రేట్లు పెంచక తప్పలేదు. ఈ ఆయిల్ బాండ్లు పాపం ఎవరిదనైనా చెప్పండి. ఇక వాళ్ళ వీడియోలో మరో పెద్ద అబద్ధం, 11 ఏళ్లలో 43 లక్షల కోట్ల పెట్రోల్ మీద ట్యాక్స్ లాగేశారు, దేశాన్ని దోచేస్తున్నారని. ఏం లాజిక్ రా బాబు! ఈ డబ్బులన్నీ మోడీ గారు ఏమైనా తన ఇంటికి పట్టుకుపోయారా, లేదా స్విస్ బ్యాంకులో దాచుకున్నారా? లేదు, ఆ డబ్బులు ఎక్కడికి పోయిందో కళ్ళు తెరిచి చూడండి. చరిత్రలో ఎన్నోడు లేనంతగా హైవేలు రోజు 30 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాయి. దేశమంతా వందే భారత్ ట్రైన్లు, కొత్త ఎయిర్పోర్ట్లు, తర్వాత ఈ ఫ్రీ కార్డర్లు కడుతున్నారు కదా. కరోనా వస్తే ఏకంగా 200 కోట్ల ఫ్రీ వ్యాక్సిన్లు ఇచ్చారు. కరోనా టైం నుంచి ఈ రోజు వరకు ఏకంగా 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. దానికి సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ట్యాక్సుల నుంచే కదా. అంటే మీరు కట్టిన ట్యాక్స్ మీకే ఫ్రీ రేషన్ లాగా, హైవేల లాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా, మందుల్లాగా తిరిగి వస్తుంది. పాత గవర్నమెంట్ల లాగా కుంభకోణ రూపంలో నాయకుల జోబుల్లోకి పోవడం లేదండి. గ్యాస్ సిలిండర్ 400 నుంచి 1000 రూపాయలు అయిపోయిందని ఇంకో విమర్శ. నిజమే, రేటు పెరిగింది, కానీ ఎవరికి పెరిగింది, ఎవరికి తగ్గిందండి? ఇది గమనించాలి. ఒకప్పుడు గ్యాస్ సబ్సిడీ అనేది పేదవాడితో పాటు ఇంట్లో 2 కార్లు 3 ఏసీలు ఉన్న ధనవంతులు కూడా ఇచ్చేవారు. మోడీ వచ్చాక ఏం చేశాడు? ఆ ధనవంతులకు సబ్సిడీలు పీకేశాడు. ఎవరికైతే నిజంగా అవసరమో ఆ పేదవాళ్ళకు ఉజ్వల యోజన కింద ఫ్రీ కనెక్షన్లు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ గా సబ్సిడీలు వేస్తున్నారు. ఈ రోజుకి ఉజ్వల లబ్ధిదారులకు సిలిండర్ కి 300 రూపాయలు సబ్సిడీ అందుతుంది. అంటే వాళ్ళకు పడేది 600 చిల్లరే. ఈ లాజిక్ వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మోడీ మీద బురద చల్లడమే. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అండి. ఈ వీడియోలు చేసిన వాళ్ళు కనీసం గ్లోబల్ నాలెడ్జ్ ఉందో లేదో డౌటే. కరోనా దెబ్బకి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకి ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అమెరికా, యూకే ఇలాంటి అగ్రదేశాల్లో కూడా 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ధరలు పెరిగిపోయాయి. పక్కన ఉన్న పాకిస్తాన్, శ్రీలంక పరిస్థితి ఏమైందో మనం టీవీలో చూసాం కదండి. జనాలు తిండి లేక రోడ్ల మీద పడ్డారు. మరి అంత పెద్ద గ్లోబల్ క్రైసిస్ వస్తే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఎలా తట్టుకొని నిలబడిందండి? మోడీ విజన్ వల్లే కదా. ఈ రోజు ప్రపంచంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఒకసారి వీళ్ళు వెనుకేసుకొస్తున్న పాత గవర్నమెంట్ ట్రాక్ రికార్డ్ చూడండి. 2004 నుంచి 2014 మధ్య అప్పట్లో ఏ యుద్ధాలు లేవు, ఏ కరోనా లేదు. అయినా సరే ద్రవ్యోల్బణం ఏకంగా 10 నుంచి 11% ఉండేది. మోడీ గవర్నమెంట్ లో ఇంత పెద్ద మహమ్మారి వచ్చిన ద్రవ్యోల్బణాన్ని కేవలం 5 నుంచి 6% దగ్గర కంట్రోల్ చేసి పెట్టింది ఈ రిజర్వ్ బ్యాంక్ అన్నమాట. ఇది కదా అసలైన ఎకనామిక్స్ అంటే. సో వాళ్ళు ఏదేదో భయంకరమైన నంబర్లు చెప్పేసి మిమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. రేట్లు పెరిగాయి, దాన్ని ఎవరు కాదనరు. కానీ పక్క దేశాలతో పోల్చి చూసుకున్నా, గత ప్రభుత్వాల అప్పుల లెక్కలు చూసుకున్నా, మనం కట్టిన ట్యాక్స్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ఎలా తిరిగి వస్తుందో చూసుకున్నా, మన దేశం ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లోనే ఉందండి. సగం సమాచారం ఎప్పుడూ ప్రమాదకరమే. పీఎం కేర్స్ ఫండ్. దేశం మొత్తం కోవిడ్ తో యుద్ధం చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు పీఎం కేర్స్ అనే చారిటబుల్ ట్రస్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ ట్రస్ట్ కి సంబంధించిన న్యూస్ ని పీఎం తన అధికార వెబ్సైట్ లో పోస్ట్ చేసింది. ఈ ట్రస్ట్ కి చైర్మన్ గా నరేంద్ర మోడీ గారు ఉంటే, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఈ ముగ్గురు ట్రస్టీలుగా ఉన్నారు. స్వయంగా ప్రధానమంత్రి ఈ పీఎం కేర్స్ ఫండ్ ని ప్రమోట్ చేశాడు. भाजपा कार्यकर्ता को खुद भी सहयोग करना है और बीजेपी के 40 साल निमित्त और 40 लोगों से भी
पीएम केयर में फंड सहयोग करने के लिए प्रेरित करना है। స్వయంగా ప్రధానమంత్రి ఒక ట్రస్ట్ పెట్టి ఆయనే డైరెక్ట్ గా ప్రచారం చేస్తే చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు, ప్రభుత్వ ఫండే కదా అని అనుకుంటారు. జనాలు కూడా అలాగే అనుకుని 3 సంవత్సరాల్లో 13,000 కోట్ల రూపాయల్ని దీనికి విరాళంగా ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అసలు ప్రశ్న ఎక్కడ మొదలైంది అంటే ఆర్టీఐ ద్వారా ఈ పీఎం కేర్స్ ఫండ్ కి ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చారు, దాంట్లో ఎంత ఖర్చయింది అనే వివరాలు అడిగితే అసలు ఈ పీఎం కేర్స్ ఫండ్ ఆర్టీఐ కిందికి రాదు, ఇది ఒక ప్రైవేట్ చారిటబుల్ ట్రస్ట్ అని పిఎంఓ ఆఫీస్ రిప్లై ఇచ్చింది. Today, Delhi court was told that the Prime Minister's fund is a private fund. In the details of PM Cares today, which appeared in the High Court, it said that this was a charitable trust under the law. This was said by the Prime Minister's office, and it said that the trust fund is not a fund of the Government of India, and its amount does not go into the Consolidated Fund of India. మరి ఇది ప్రైవేట్ ట్రస్టే అయితే ప్రధాని మోడీ ఎందుకు ప్రమోట్ చేశారు? గవర్నమెంట్ డొమైన్ తో జాతీయ చిహ్నంతో విరాళాలు ఎందుకు సేకరించారు? కరోనా లాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేయడానికి ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ 1948 నుంచి పని చేస్తూనే ఉంది. దాన్ని కాదని రాత్రికి రాత్రే కొత్తగా పీఎం కేర్స్ ఫండ్ ని ఎందుకు తయారు చేశారు? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ద్వారా డొనేషన్స్ తీసుకుంటే డబ్బులు లెక్క చెప్పాల్సి వస్తుంది. కాగ్ దీన్ని ఆడిట్ చేస్తుంది. మోడీ గారు కావాలనుకుంటే కరోనా కోసం ఇదే ఫండ్ ని యూజ్ చేసి ఉండొచ్చు, కానీ ఆయన అలా యూజ్ చేయకుండా పీఎం కేర్స్ అనే కొత్త ఫండ్ ని స్టార్ట్ చేశాడు. ఈ పీఎం కేర్స్ ఫండ్ కి ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు, దాంట్లో ఎంత ఖర్చయింది అనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. సింపుల్ గా పీఎం కేర్స్ ట్రస్ట్ కి ప్రైవేట్ ట్రస్ట్ అనే ఒక ముద్రేసి ప్రజల ద్వారా వచ్చిన విరాళాలపై ప్రజలకే అడిగే హక్కు లేకుండా చేశారు. నాలెడ్జ్ లేదురా అయ్యడికి, నాకు అర్థం కాదు. పిఎం కేర్స్ ఫండ్ పాత పిఎం రిలీఫ్ ఫండ్ ఉండగా ఇది ఎందుకు పెట్టారు? దీనికి కాగ్ అడిట్ లేదు, ఆర్టీఐ కింద లెక్కలు చెప్పరు, ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్, 1,000 కోట్ల భారీ స్కామ్ అని వాళ్ళు గొంతు దించుకున్నారు కదా. బస్సు కొంచెం బుర్ర పెట్టి డీటెయిల్గా ఆలోచిస్తే అసలు పాత పిఎం రిలీఫ్ ఫండ్ ఉండగా కొత్తగా పిఎం కేర్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పాత ఫండ్ కథ ఏంటో ఒకసారి చెక్ చేద్దామా. పాత పిఎం రిలీఫ్ ఫండ్ ని 1948లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు మొదలు పెట్టారు. దానికి ఒక విచిత్రమైన దారుణమైన రూల్ ఉండేది. ఆ ఫండ్ బోర్డు మెంబర్స్ లో ఒక మెంబర్ గా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పర్మనెంట్ గా ఉండాలి. అంటే ఒకసారి ఆలోచించండి, దేశ ప్రజలు కష్టకాలంలో ఉండి తమ సొంత డబ్బుల్ని విరాళాలుగా ఇస్తే దాన్ని మేనేజ్ చేసే ఫండ్ మీద ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి పర్మనెంట్ పెత్తనం ఏంటన్నా అసలు ఇదెక్కడ డెమోక్రసీ? ఆ రాజకీయ దరిద్రాన్ని వదిలించడానికి మోడీ గారు పీఎం కేర్ ఫండ్ ని తీసుకొచ్చారు. ఇందులో ఆ రాజకీయ గోల్ అస్సలు లేదు. ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటే డిఫెన్స్, హోమ్, ఫైనాన్స్ మంత్రులు మాత్రమే ఇందులో బోర్డు సభ్యులుగా ఉంటారు. అంటే రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ మంత్రులు దీన్ని చూసుకుంటారు తప్ప ఇందులో ఏ పొలిటికల్ పార్టీ ప్రస్తావన కానీ రాజకీయ నాయకులు శాశ్వత పెత్తనం కానీ ఉండదు. ఇక ఇతగాడి ఏడుపు, దీనికి కాగ్ అడిట్ లేదంట, సమాచార హక్కు ఆర్టీఐ వర్తించదు, లెక్కలు చెప్పట్లేదు కాబట్టి ఇదంతా స్కామ్ అని పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు అయ్యా. ఇక్కడ ఉంది అసలైన లాజిక్. కాగ్ అనేది ప్రభుత్వం ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసిన ట్యాక్స్ డబ్బుల్ని, బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధుల్ని ఆడిట్ చేసే ఒక సంస్థ. కానీ పిఎం కేర్స్ లో ₹1 కూడా బడ్జెట్ డబ్బు కానీ ట్యాక్స్ డబ్బు కానీ లేదే. అదంతా ప్రజల సంస్థలు తమకు తాముగా ఇష్టపూర్వకంగా ఇచ్చిన విరాళాలండి. అందువల్ల అది నేరుగా కాగ్ పరిధిలోకి రాదు. అలాగని అడిట్ చేయరా అంటే ఖచ్చితంగా చేస్తారు. ఒక ప్రైవేట్ ఇండిపెండెంట్ ఆడిటర్ చేత దీని లెక్కలు ప్రతి పైసా పక్కగా ఆడిట్ చేస్తారనమాట. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే పిఎం కేర్స్ కి కాగ్ అడిట్ లేదని గుండెలు బాదుకున్నారే, మరి వీళ్ళు నెత్తినేసుకుంటున్న ఆ పాత పిఎం రిలీఫ్ ఫండ్ కి కాగ్ అడిట్ ఏమన్నా ఉందా అండి చెప్పండి? దానికి కూడా లేదే, అది కూడా ఆర్టీఐ పరిధిలోకి రాదని గత ప్రభుత్వాలు ఆ కోర్టులో వాదించాయి కూడా. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ పాత ఫండ్ ని కొత్త పిఎం కేర్స్ ని రెండింటిని అడిట్ చేసేది ఒకే సంస్థ, ఎస్ఏఆర్సి అసోసియేట్స్ అన్నమాట. పాత ఫండ్ కి కాగ్ అడిట్ లేకపోయినా అది పవిత్రమైందే, మోడీ తెచ్చిన కొత్త దానికి లేకపోతే మాత్రం స్కామా? ఇదేందన్న ఈ లాజిక్ ఏంది? ఈ ఏడుపు వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. మరి విరాళాల ద్వారా వచ్చిన 13,000 కోట్ల డబ్బు ఏమైంది, లెక్కలు ఎక్కడ దాచారని వాళ్ళ బాధ. ఎక్కడ దాచలేండి, పిఎం కేర్స్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి చూస్తే ప్రతి సంవత్సరం అడిట్ చేసిన రిసీట్స్ అండ్ పేమెంట్స్ రిపోర్ట్లు పబ్లిక్ గా ఈ పీడిఎఫ్ రూపంలో చాలా క్లియర్ గా అందుబాటులో ఉంటాయండి. కరోనా లాంటి మహా విపత్తు టైంలో ఆ డబ్బుతో ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు. 50,000 మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్ను కొని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేశారు. ఆక్సిజన్ కొరత రాకుండా 100 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిఎస్సి ఆక్సిజన్ ప్లాంట్లు కట్టించారు. మన దేశం ప్రజల కోసం 6,60,00,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు కొనడానికి ఈ ఫండ్ నుంచే డబ్బులు ఇచ్చారు. పాట్నా, ముజఫర్పూర్ లాంటి చోట్ల 500 బెడ్ల కోవిడ్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన కట్టించారనమాట. కరోనా వల్ల అనాథులైన పిల్లల కోసం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ అని ఒక స్కీమ్ పెట్టి వాళ్ళ చదువు భవిష్యత్తు కోసం ఆదుకున్నారు. వలస కార్మికుల కోసం రాష్ట్రాలకు 100 కోట్లు సాయం చేశారు. అసలు విషయం ఏంటంటే
వీళ్ళకి పిఎం కేర్స్లో అవినీతి జరిగిందని బాధ కాదండి. కరోనా లాంటి భయంకరమైన కష్టకాలంలో దేశం మొత్తం భయపడుతున్నప్పుడు మోడీ గారు ఒక్క పిలుపు ఇవ్వగానే వేల కోట్లు విరాళాలు ఇచ్చేంత ప్రజలు ఆయన నమ్ముతున్నారనే కుళ్ళు అనమాట. ఏది పడితే అది వీడియోలో చెప్పేసి సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి బురద చల్లేద్దామంటే జనాలు గుడ్డిగా నమ్మేయడానికి ఈ పాత రోజులు కాదండి. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంటుంది కదా, కొంచెం లాజిక్గా ఆలోచించి ఒకసారి నెట్లో వెళ్తే వాస్తవాలంటూ ఇట్ట తెలిసిపోతాయి. ఇక ఉద్యోగాల గురించి మాట్లాడితే 2013లో ఎలక్షన్ కి ముందల మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చాడు. ఇదే విషయాన్ని మోడీ గారిని అడిగితే ఆయన చెప్పింది ఇది. अगर आपके जीटीवी स्टूडियो के बाहर कोई पकौड़े बेचता है और शाम को 200 रुपया कमा करके घर जाता है, उस व्यक्ति को आप रोजगार मानोगे कि नहीं मानोगे? ఒక వ్యక్తి పకోడీలు అమ్ముతూ రోజుకి 200 రూపాయలు సంపాదిస్తే అది కూడా జాబ్ దొరికినట్టే కదా అంటున్నారు. ఇప్పుడు పకోడీలు అమ్మడం ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, రేపు బెగ్గింగ్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారేమో మరి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యూత్ ఉన్న మన దేశంలో యూత్ లో 83% అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు. రాజస్థాన్ లో 18 ప్యూన్ పోస్టుల కోసం 12,000 మంది ప్రొఫెషనల్స్ అప్లై చేశారు. పోనీ అప్లై చేసి ఎగ్జామ్స్ రాసిన తర్వాత అయినా జాబ్ వస్తుందా అంటే, ఎంతో కష్టపడి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ పేపర్ లీక్ అవుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ లో నీట్ పేపర్ 2 సార్లు లీక్ అయింది. లాస్ట్ 10 ఇయర్స్ లో 89 పేపర్స్ లీక్ అయ్యాయంటే మన వ్యవస్థ ఎంత చెత్తగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కిల్ ఇండియా అనే ఒకటి తీసుకొచ్చింది. ప్రభుత్వమేమో 40 కోట్ల మందికి ట్రైనింగ్ ఇచ్చామని చెప్తుంది, కానీ కాగేమో 1,30,00,000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చారని చెప్తుంది. పోనీ ఈ స్కిల్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైనా జాబ్లు వచ్చాయా అంటే కేవలం 12% మందికి మాత్రమే జాబ్స్ వచ్చాయి. ఇంకోటి తీసుకొచ్చారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి. జీడీపీలో తయారీ రంగం వాటాని 25% పెంచాలి అనేది ఈ స్కీమ్ యొక్క లక్ష్యం. కానీ లాస్ట్ 10 ఇయర్స్ లో పెరిగిందెంత? 0.4% మాత్రమే. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి పథకాలు ఫెయిల్ అవ్వడం వల్ల దేశంలో నిరుద్యోగులు చేయడానికి ఏ పని లేక తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకున్న చదువుకి సంబంధం లేకపోయినా డెలివరీ బాయ్లు గా, ర్యాపిడో డ్రైవర్ గా మోడీ గారన్నట్టు పకోడీలు అమ్ముకుంటూ పనిచేస్తున్నారు. నాయకులు ఫెయిల్ అయినప్పుడు, నాయకులు పెట్టిన పథకాలు ఫెయిల్ అయినప్పుడు ఇలాంటివి చేయక తప్పదు. వాళ్ళ వీడియోలో మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవి? పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనా? మేక్ ఇన్ ఇండియా ఫెయిల్, స్కిల్ ఇండియా ఫెయిల్, చదువుకున్న వాళ్ళు ర్యాపిడో డ్రైవర్లుగా చేస్తున్నారని తెగ బాధపడిపోతున్నారు. అసలు వీళ్ళు చెప్పే లాజిక్లు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదండి. ఒక సామాన్యుడు రోడ్డు మీద పకోడీలు అమ్ముకుంటూ రోజుకు 200-500 సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకుంటే అది ఉపాధి కాదా అని మోడీ గారు అడిగితే దాన్ని వీళ్ళు భలే ఎగతాళి చేశారు. అంటే వీళ్ళ దృష్టిలో ఏసీ రూముల్లో కూర్చొని చేసేది ఉద్యోగం, కష్టపడి సొంతంగా బతికేవాడు బికార్ అనమాట. అలాగే చదువుకున్న వాళ్ళు డెలివరీ బాయ్స్గా, ర్యాపిడో డ్రైవర్లుగా చేస్తున్నారని బాధపడ్డారు. తమ్ముడు, ప్రపంచంలో దీన్ని గిగ్ ఎకానమీ అంటారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఇలాంటివి వచ్చాక లక్షలాది మందికి ఉపాధి దొరికింది. ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా గౌరవంగా కష్టపడి సంపాదించుకున్నారు. ఈ ముద్ర లోన్స్ తీసుకుని సొంతంగా చిరు వ్యాపారాలు పెట్టుకుని బాగుపడిన వాళ్ళు కోట్లలో ఉన్నారండి. సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎగతాళి చేయడం వీళ్ళకే చెల్లింది చూడు అసలు. ఇక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ పట్టుకుని మన దేశంలో 83% మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని ఒక పచ్చి అబద్ధం చెప్పారు. సో ఆ రిపోర్ట్లో అసలు ఉన్నది ఏంటంటే దేశంలో ఉన్న మొత్తం నిరుద్యోగుల్లో 83% మంది యువత ఉన్నారు అని. సో మనది ప్రపంచంలో అతి ఎక్కువ యువత ఉన్న దేశం కాబట్టి ఆటోమేటిక్గా నిరుద్యోగుల్లో యువత ఎక్కువ ఉంటారు కదా. పైగా అదే రిపోర్ట్లో 2014తో పోలిస్తే ఇప్పుడు నిరుద్యోగం రేటు తగ్గిందని క్లియర్గా రాశారు. ఆ మాట వీళ్ళు కావాలని కట్ చేశారండి. మీకు నిజంగా ఉద్యోగాల లెక్కలు కావాలంటే ఈ పిఎఫ్ఓ డేటా చూడండి. ప్రతి ఏడాది లక్షల మంది కొత్తగా పిఎఫ్ అకౌంట్లు తెరుస్తున్నారు కదా. పిఎఫ్ అకౌంట్ ఎవరికి ఉంటుందండి? కార్పొరేట్ లేదా ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగం వచ్చిన వాడికి కదా. గత 10 ఏళ్లలో 6 కోట్లకు పైగా కొత్త ఫార్మల్ ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని డేటా చెప్తుంటే అది వీళ్ళకి కనపడదు. ఇక పేపర్ లీకుల గురించి, రాజస్థాన్లో పీన్ పోస్టుల గురించి 12,000 మందికి ప్రొఫెషనల్ అప్లై చేశారని చెప్పారు కదా. సో ప్రభుత్వ ఉద్యోగం మీద క్రేజ్ అనేది మన దేశంలో ఈనాటిది కాదండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. సో 100 పోస్టులు పెడితే లక్షల మంది రాయటం ఎప్పటి నుంచో ఉన్నదే కదా. దానికి మోడీ గారే కారణం అన్నట్టు చెప్తారు ఏంటి విడ్డూరంగా? నాకు అర్థం కాదు. అవును, పేపర్ లీకులు జరగడం చాలా దారుణం, స్టూడెంట్స్కి అది తీరని అన్యాయం కూడా. కానీ ఆ పేపర్ లీకులు ఎక్కువగా జరిగినది రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో. అప్పుడు అధికారంలో ఉండదు ఎవరండి? అక్కడ ప్రతిపక్ష పార్టీలే కదా. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను కూడా మోడీ నెత్తిన రుద్దేస్తే ఎలా? పైగా ఈ పేపర్ లీకులకి చెక్ పెట్టడానికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చింది. పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా వేసేలా యాంటీ పేపర్ లీక్ చట్టం తెచ్చింది కదండి. ఈ విషయం వాళ్ళు వీడియోలో ఎందుకు చెప్పలేదు చెప్పండి? లాస్ట్గా మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అన్నారు. బాసు 2014 ముందు మనం వాడే సెల్ ఫోన్లో 90% బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే, ఇది తెలుసా? కానీ ఈరోజు ఇండియాలో వాడుతున్న ఫోన్లలో 99% మేడ్ ఇన్ ఇండియానే.
అంటే యాపిల్ ఫోన్లు మన దగ్గరే తయారయ్యి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి కూడా. డిఫెన్స్ రంగంలో ఒకప్పుడు తుపాకీ బుల్లెట్లు కూడా కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు ఆయుధాలని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగామండి. 2014లో మన దేశంలో స్టార్టప్ కంపెనీలు కేవలం 300-400 ఉంటే ఇప్పుడు 1,00,000 దాటిపోయాయి. మరి ఈ మొబైల్ కంపెనీల్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 1,00,000 స్టార్టప్ కంపెనీల్లో పనిచేస్తున్నది ఎవరు? మన కుర్రాళ్లే కదా. ఇవన్నీ ఉద్యోగాలు కాదా బ్రో? కొంచెం వినండి. కేవలం ప్రభుత్వ కుర్చీలో కూర్చుంటేనే ఉద్యోగం, మిగతావన్నీ పనులు కావని పాత మైండ్ సెట్ నుంచి బయటపడాలి. సో వ్యాపారాలు, ఈ గిగ్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్ ఇలా ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతూనే ఉన్నా, పెరిగాయి కూడా. సో ఏమి జరగలేదని గుడ్డిగా విమర్శించడం కరెక్ట్ కాదండి. 2014లో దేశాన్ని ఊపేసిన స్లోగన్ నా కావుంగా నా కానే దుంగా, అంటే నేను కరప్షన్ చేయను, ఇంకెవరిని చేయనీయను అని అర్థం. మోడీ గారు పొలిటికల్ సిస్టమ్ లో కరప్షన్ ని కనబడకుండా చేస్తానని చెప్పాడు. కానీ ఇదే మోడీ గారు 2017లో ఎలక్ట్రోరల్ బాండ్స్ ని తీసుకొచ్చాడు. కంపెనీ పేరు గాని వ్యక్తి పేరు గాని చెప్పకుండా పార్టీలకు ఎంత కావాలంటే అంత డొనేషన్లు ఇవ్వగలిగే స్కీమ్ ఇది. ఈ స్కీమ్ వల్ల ఎక్కువగా లాభపడింది బీజేపీ. రిపోర్ట్స్ ప్రకారం మొత్తం ఎలక్ట్రోరల్ బాండ్స్ లో సగానికి పైగా అంటే 6,000 కోట్లు బీజేపీకి వెళ్లాయి. మోడీ గారు కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ అన్నారు, అవినీతిపై జీరో టాలరెన్స్ అన్నాడు, దేశాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరిని జైలుకు పంపుతా అన్నాడు. కానీ ఇప్పుడు అదే అవినీతి పరుల్ని పువ్వులతో స్వాగతం పలుకుతూ పార్టీలోకి తీసుకుంటున్నారు మోడీ గారు. 2,500 కోట్ల శారదా చిట్ ఫండ్ స్కామ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఈయన అస్సాంకి సీఎం. 5 లక్షల రూపాయలు డైరెక్ట్ గా కెమెరా ముందు లంచం తీసుకుంటూ దొరికిన సువేందు అధికారి బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఈయన పశ్చిమ బెంగాల్ కి సీఎం. 70,000 కోట్ల మహారాష్ట్ర ఇరిగేషన్ స్కామ్ ఆరోపణలున్న అజిత్ పవార్ బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మహారాష్ట్రకి డిప్యూటీ సీఎం అయ్యిండు. కాంగ్రెస్ కి చెందిన అశోక్ చవాన్ ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ ఆరోపణలున్నాయి ఈయన మీద. బీజేపీలోకి వెళ్లిండు, వెంటనే రాజ్యసభ ఎంపీ అయ్యిండు. సృజనా చౌదరి, ముకుల్ రాయ్, ప్రఫుల్ పటేల్, నవీన్ జిందల్ ఇలా 25 మంది అవినీతి ఆరోపణలున్న ప్రతిపక్ష నేతలు బీజేపీలో జాయిన్ అయితే వాళ్లలో 23 మంది మీదున్న కేసులు ఇప్పుడు మెల్లిగా మాయమైనాయి. ఈ 25 మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో 8 మంది మంత్రులయ్యారు, 3 ముఖ్యమంత్రులయ్యారు. గంగలో మునిగితే పాపం పోతుందో లేదో తెలియదు గాని బీజేపీలో జాయిన్ అయితే మాత్రం వాళ్ళ మీదున్న కేసులు ఖచ్చితంగా పోతాయి. ఇంతమంది అవినీతి ఆరోపణలున్న వాళ్ళు బీజేపీలో జాయిన్ అవుతున్నా కూడా బీజేపీ మీద అసలు ఈడీ రైట్స్ అవ్వవు. 2014 నుంచి 24 వరకు 121 ఈడీ రైట్స్ అపోజిషన్ పార్టీస్ మీద అయ్యాయి. బీజేపీ మీద కేవలం 2 ఈడీ రైట్స్ మాత్రమే జరిగినాయి. ఈడీ ఎవరి మీద పడుతుంది? కరప్షన్ చేసిన అపోజిషన్స్ మీద. ఎవరు బీజేపీలో చేరుతున్నారు? కరప్షన్ చేసిన వాళ్ళు బీజేపీలో చేరుతున్నారు. ఎవరికి పోస్ట్ వస్తుంది? ఆ కరప్షన్ చేసిన వాళ్ళకే పోస్ట్ వస్తుంది. వాళ్లే ప్రభుత్వాల్ని నడుపుతున్నారు. కొటేషన్స్ మనోడు బాగా రాస్తుందన్నమాట. అవినీతి, ఈడీ రైట్స్, శారదా చిట్ ఫండ్, మహారాష్ట్ర ఇరిగేషన్ స్కామ్, ఇంకా ఎలక్ట్రల్ బాండ్స్, అపోజిషన్ లీడర్లు బీజేపీలోకి వెళ్ళిపోతే కేసులు మాయమైపోతాయి, బీజేపీ వాషింగ్ మిషన్ లాంటిది, ఈడీ రైట్లన్నీ అపోజిషన్ మీద జరుగుతాయని భలే కథలు అల్లారు. బాసు పైన నంబర్లు చూపిస్తే నిజం అయిపో. దీని వెనక ఉన్న పక్కా లీగల్ లాజిక్స్. అందులో మొదటిది ఈడీ రైట్లు ముచ్చటేదో చూద్దాము. ఈడీ కేవలం అపోజిషన్ పార్టీల లీడర్ల మీదే పడుతోంది, బీజేపీ వాళ్ళని వదిలేస్తుందని ఒకటే ఏడుపు కదా తమ్ముడు. ఈడీ అనేది స్వతంత్ర సంస్థ, ఇది నీకు తెలుసా? అది ఎవరి మీద పడుతుంది? ఎక్కడైతే కోట్లాది రూపాయలు అక్రమ నగదు, హవాలా డబ్బు, అవినీతి ఆధారాలు దొరుకుతాయో అక్కడే కదా ఈడీ దాడి చేసేది. గతంలో అపోజిషన్ లీడర్ల ఇళ్లలో, బెడ్ల కింద, అల్మరల్లో 100 కోట్ల నోట్లు, కట్టాలు దొరికిన దృశ్యాలు దేశమంతటా టీవీలో చూశారు కదా. అంత పెద్ద మొత్తంలో నల్లధనం దొరికితే ఈడీ ఊరుకుంటుందండి? పైగా ఈడీ రికార్డులు చూస్తే వాళ్ళు నమోదు చేసిన మొత్తం కేసుల్లో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు కేవలం 3% లోపే. సో మిగతా 97% కేసులు ఎవరి మీద ఉన్నాయండి? దేశాన్ని ముంచే కార్పొరేట్ దొంగలు, బ్యాంక్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళు, హవాలా వ్యాపారుల మీద ఉన్నాయి. అంటే ఈడీ కేవలం పాలిటిక్స్ కోసం పనిచేస్తుందనడం ఎంత పెద్ద అబద్ధమో అర్థం చేసుకోండి. ఇతగాడు మైండ్ సెట్ అది మరి. ఇక వీళ్ళు చెప్పిన రెండో పెద్ద కథ శారదా చిట్ ఫండ్, హిమంత్ బిశ్వ శర్మ, ఇరిగేషన్ స్కాము, అజిత్ పవార్, సువేందు అధికారి లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళగానే కేసులు మాయమైపోయాయని ఇక్కడ వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పారండి. ఎందుకంటే ఎవరి మీద కూడా కేసులు క్లోజ్ అవ్వలేదు, మాయం కూడా అవ్వలేదండి. లీగల్గా చూస్తే శారదా చిట్ ఫండ్ కేసు కానీ, ఈ నార్దా స్కామ్ కానీ, మహారాష్ట్ర ఇరిగేషన్ స్కామ్ కానీ కోర్టుల పర్యవేక్షణలో సిబిఐ మరియు ఈడీల ద్వారా ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉన్నాయి. చట్టం ప్రకారం ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు మారినంత మాత్రాన వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు, ఈడీ ఇన్వెస్టిగేషన్ రద్దు అయిపో. దానికి ఏ కోర్టు ఒప్పుకోదు. నిజానికి అజిత్ పవార్ కేసులో ఇరిగేషన్ స్కామ్ కి సంబంధించిన కొన్ని ఫైళ్లు గతంలోనే క్లోజ్ అయ్యాయండి. అది కూడా ఆయన బీజేపీలోకి రాకముందే మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో క్లియర్ చేసింది. కానీ దానికి కూడా మోడీ ఖాతాలోకి వేసి బలి రాజకీయం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కోర్టుల ముందు సమాధానం చెప్పాల్సిందే అండి. చివరిగా ఎలక్టోరల్ బాండ్స్.
ఈ బాండ్ ద్వారా ఎక్కువ లాభపడింది బీజేపీనే, ఇంకా 6,000 కోట్లు దోచేశారని వాళ్ళ బాధ. బస్సు కొంచెం మ్యాథ్స్ కామన్ సెన్స్ ఉపయోగిద్దామా? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, దేశంలో దాదాపు సగం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కూడా బీజేపీనే. అలాంటప్పుడు దానికి ఎక్కువ బాండ్ రావడం సహజం కదా. కానీ అసలైన లెక్క చూడండి, మొత్తం ఎలక్టరల్ బాండ్లో బీజేపీకి వచ్చింది దాదాపు 47 నుంచి 50% నిధులు మాత్రమే. మరి మిగతా 50% నిధులు ఎవరికి వెళ్ళాయండి? దేశంలో ఉన్న మిగతా అన్ని అపోజిషన్ పార్టీలకు వెళ్ళాయి. అంటే పార్లమెంట్లో కనీసం 10% సీట్లు కూడా లేని పార్టీలకి, కేవలం 1-2 ప్రాంతాలకి పరిమితమైన ప్రాంతీయ పార్టీలకి వేల కోట్ల రూపాయల బాండ్లు వచ్చాయి. ఎంపీల సంఖ్యతో పోల్చి చూస్తే ఒక్కొక్క ఎంపీకి బీజేపీ కంటే అపోజిషన్ పార్టీలకి ఎక్కువ ఫండింగ్ వచ్చిందండి. మరి ఆ డబ్బుని ఎవరు దోచుకున్నట్టు? దానికి వీళ్ళు సమాధానం చెప్పారే. అసలు ఎలక్టోరల్ బాండ్ రాకముందు రాజకీయం ఎలా ఉండదు తెలుసండి? మొత్తం బ్లాక్ మనీ, సూట్ కేసుల రాజకీయం అండి. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇస్తుందో తెలిసేది కాదు, అంత చీకటి వ్యాపారం. మోడీ గారు ఎలక్టోరల్ బాండ్ తెచ్చే కనీసం ఆ డబ్బు బ్యాంకింగ్ ఛానల్ ద్వారా పక్కా వైట్ మనీ రూపంలో అకౌంట్లోకి రావడం మొదలైంది. ఏ కంపెనీ ఎంత కొనిందో ఎస్బీఐ రికార్డులో ఉంది కాబట్టి ఇవాళ కోర్టు అడగగానే ఆ డేటా అంతా బయటపడింది. అదే పాత పద్ధతి సూట్ కేసులు ఇచ్చుకుంటే ఏ కోర్టు అయినా ఆ డేటాని బయట పెట్టగలదా అండి? అంటే పాలిటిక్స్లో పారదర్శకత కోసం మోడీ గారు ఒక సిస్టమ్ తెస్తే దాన్ని కూడా స్కామ్ అని ముద్ర వేయడం వీళ్ళ కుటీల బుద్ధికి నిదర్శనం అనమాట. అవినీతి పరుల మీద యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు అంటారు, సిస్టమ్ని క్లీన్ చేయడానికి చట్టాలు తెస్తే స్కామ్ అంటారు. వీళ్ళకి కావాల్సింది దేశంలో అవినీతి అంతమవడం కాదు, కేవలం మోడీని దించేయాలి. నమామి గంగే 2014లో వారణాసిలో పోటీ చేస్తున్నప్పుడు మోడీ గారు ఇలా అన్నారు, నన్ను ఇక్కడ ఎవరూ పంపలేదు, నేను సొంతగా రాలేదు, నన్ను గంగామాత పిలిచింది, నేను గంగామాత సేవ చేయడానికే వారణాసి నుంచి గెలిచాను. 2018 కల్లా గంగా నది మొత్తాన్ని పూర్తిగా శుభ్రం చేస్తానని నమామి గంగే పథకాన్ని తీసుకొస్తున్నానని చెప్పాడు. ఈ ప్రాజెక్టు కోసం 20,000 కోట్లకు పైగా బడ్జెట్ ని కేటాయించారు. మరి గంగా నది క్లీన్ అయిందా అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ ప్రకారం గంగా నదిలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ పొల్యూషన్ అలాగే ఉంది, ఉండాల్సిన దానికన్నా బ్యాక్టీరియా 100 రెట్లు ఎక్కువగా ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈయన పేరు జీడి అగర్వాల్, ఐఐటి కాన్పూర్ సైంటిస్ట్. 86 సంవత్సరాల ఈయన గంగా నదిని క్లీన్ చేయాలని చెప్పి 4 డిమాండ్స్ తో కూడిన 2 లెటర్స్ ని ఈయన మోడీ గారికి రాయడం జరిగింది. కానీ ఈ లెటర్స్ కి మోడీ గారి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో ఈయన జూన్ 22న దీక్ష మొదలు పెట్టాడు. అయినా సరే మోడీ గారి సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. 101 రోజుల దీక్ష చేసిన తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల తర్వాత ఈయన నీళ్లు కూడా తాగడం మానేస్తానని చెప్పి ఈయన అక్టోబర్ 9 నుంచి నీళ్లు కూడా తాగడం మానేశాడు. This is the letter the activist wrote on 22nd of September. This a day after he started fasting unto death, refusing to drink water till his demand was met. పోలీసులు బలవంతంగా ఈయన్ని ఎయిమ్స్ కి నాకు ఒకటి అర్థం కాదు, రా ఫుటేజ్ చూపిస్తే అన్ని నిజాలైపోతాయి అంటే దాని వెనక ముందర ఏం ఉండవు అసలు. నన్ను తరలిస్తే నెక్స్ట్ రోజే ఈయన చనిపోయిండు. ఈయన చనిపోయే ముందు రాసిన చివరి లెటర్ లో నా మరణానికి నరేంద్ర మోడీ బాధ్యుడని గంగామాతకు విన్నవిస్తానని ఈయన రాశాడు. మోడీ గారు ఈయన బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేడు. కానీ ఈయన చనిపోయిన తర్వాత సంతాపం తెలుపుతూ ఒక ట్వీట్ మాత్రం చేశారు. నమామి గంగే కింద 20,000 కోట్లు ఖర్చు పెట్టినా గంగా నది ఏమీ క్లీన్ అవ్వలేదు. అగ్రవాల్ గారు 101 రోజులు దీక్ష చేసి ప్రాణాలు వదిలిన మోడీ గారు పట్టించుకోలేదు. ఆయన మరణానికి మోడీనే కారణమని చాలా ఎమోషనల్ గా చెప్పారు. కానీ తెర వెనుక జరిగిన చర్చలో ఆయన పెట్టిన డిమాండ్లు, ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ గురించి వాళ్ళు ఒక్క ముక్క కూడా చెప్పలేదండి. అసలు ఎంత అబద్ధం తెలుసు అసలు. ఈ డీటెయిల్స్ నేను చెప్తా చూడు. ఇప్పుడు ముందుగా నమామి గంగే ముచ్చట చూద్దాం. గంగా నది అంటే ఒక చిన్న కాలువ కాదు, అది 5 రాష్ట్రాల గుండా వందలాది నగరాలు, వేలాది గ్రామాల మీదుగా ప్రవహించే 2,500 కిలోమీటర్ల పొడవైన నది. 70 ఏళ్లుగా ఆ నగరాల్లోని మురుగునీరు, ఈ ఫ్యాక్టరీలు, కెమికల్స్ అన్ని డైరెక్ట్ గా గంగా నదిలోకి వదిలేశారు. అలాంటి నదిని రాత్రికి రాత్రే లేదా 4 ఏళ్ళలో క్లీన్ చేయడం ఏ మనిషికి సాధ్యం కాదు. నమామి గంగే కింద ప్రభుత్వం వందలాది మురుగుంటి శుద్ధి కేంద్రాలు అంటే ఎస్టీపీస్ అండి, ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మించింది. దీని రిజల్ట్ ఏంటో తెలుసా అండి? ఇవాళ ఐక్యరాజ్య సమితి UN ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 అత్యుత్తమ ఎకో రెస్టరేషన్ అంటే ఈ పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో నమామి గంగేను ఒకటిగా గుర్తించండి. సో నదిలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం వల్ల కనుమరుగైపోతున్న గంగా డాల్ఫిన్స్ ఇప్పుడు మళ్ళీ గుంపులుగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల నీటి నాణ్యత అద్భుతంగా మెరుగుపడింది. ఇంకా కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాల్లో పని జరుగుతుంది. ఈ వాస్తవాలు ఏవి చెప్పుకుంటే 20,000 కోట్ల వృధా అయిపోయాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక జీడి అగర్వాల్ గారి దీక్ష, ఆయన మరణం విషయానికి వద్దామండి. ఆయన పట్ల గంగా నది కోసం ఆయన చేసిన పోరాటం పట్ల దేశం మొత్తానికి అపారమైన గౌరవం ఉంది. కానీ ఆయన మరణాన్ని వాడుకొని వీళ్ళు చేస్తున్న పాలిటిక్స్ చూస్తేనే బాధ వేస్తుందండి. అగర్వాల్ గారు కేవలం గంగా నదిని క్లీన్ చేయమని అడగలేదండి. ఆయన పెట్టిన డిమాండ్లు వేరు. గంగా నది మరియు దాని ఉపనదులైన అలకనంద, మందాకిని, ఈ నదులపైన ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు అంటే హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ అన్నింటినీ పూర్తిగా ఆపేయాలని, కొత్తవి కట్టకూడదని, గంగా నది రక్షణ కోసం
వాళ్ళ సంస్థ రాసిన చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ప్రభుత్వం ఆయన్ని అస్సలు పట్టించుకోలేదా, వదిలేసిందా అంటే ఇది పచ్చి అబద్ధం అండి. అప్పటి జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు, ఉమా భారతి గారు స్వయంగా అగర్వాల్ గారితో ఆయన ప్రతినిధులతో చాలాసార్లు చర్చలు జరిపారు. ఆయన డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం కూడా తీసుకుంది. అదే ఈ ఫ్లో అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్లో నోటిఫికేషన్. అంటే డ్యామ్లు కట్టి నీళ్ళన్నీ ఆపేయకుండా, నది ఎప్పటికీ ఎండిపోకుండా ఉండడానికి ప్రతి డ్యామ్ ఖచ్చితంగా కొంత శాతం నీటిని ఎప్పుడు నదిలోకి వదులుతూనే ఉండాలని చట్టం తెచ్చారు. ఇది అగర్వాల్ గారి వల్లే సాధ్యమైంది కదా. నితిన్ గడ్కరీ గారు స్వయంగా చెబుతూ ఆయన పెట్టిన డిమాండ్లో 70 నుంచి 80% మేము ఒప్పుకున్నాం, అమలు చేస్తున్నామని కూడా చెప్పారండి. మరి మిగతా డిమాండ్ల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ పూర్తి కావచ్చిన డ్యామ్లను, లక్షలాది మంది కరెంట్ ఇచ్చే ప్రాజెక్టులను రాత్రి క్యాన్సిల్ చేసి పూర్తి చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా న్యాయపరంగా ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా అండి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో టైం అడిగింది. కానీ అగర్వాల్ గారు తన డిమాండ్లన్నీ వెంటనే నెరవేరాలని నీళ్లు కూడా తాగడం మానేశారు. సో 86 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆయన్ని ప్రాణాలతో కాపాడడం కోసం పోలీసులు బలవంతంగా ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు తప్ప ఆయన అరెస్ట్ చేయడానికి కాదు. దురదృష్టవశాత్తు ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో కన్ను మూశారు. ఒక గొప్ప పర్యవేత్తను కోల్పోవడం దేశానికి తీరని లోటు. కానీ ప్రభుత్వం ఆయనతో జరిపిన చర్చలు, ఆయన కోసం తెచ్చిన ఈ ఫ్లో చట్టం, ఆయన ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రికి తరలించిన విషయాలు ఇవేవి చెప్పకుండా మోడీ గారు కావాలని ఆయన్ని చంపేశారు. లెటర్ రాస్తే అసలు పట్టించుకోలేదు. ఈ సింపతి కోసం అబద్ధాలు చెప్పడం అయ్యింది అసలు నీచమైన రాజకీయము.